అందరికీ వందనాలండి. ఇది బెంగుళూరు రిసార్ట్‌లో రెండో వీడియో ఇది. స్వర్ణలతకి స్విమ్మింగ్ పూల్ అంటే భయం అని చెప్పేసి నేనే తనని తీసుకెళ్ళి నీళ్ళలోకి దింపాను. ఇప్పుడు ఉంటుంది ఇక నీళ్ళలో దిగిన తర్వాత తను ఫస్ట్ బాగానే హాయ్ చెప్పిందండి. ఇప్పుడు తను ముంచుదామని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ వల్ల కాలేదు. తను భయపడుతూనే నీళ్ళలో దిగింది. భయపడుతూనే నీళ్ళలో దిగి ఇక తను స్విమ్ చేయలేకపోయింది. కానీ ఇలాంటి యాక్టివిటీసు బెంగళూరు రిసార్ట్లో చాలా 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 ఉన్నాయండి. ఇది రెండో రోజు మేము యాక్టివిటీలో పాల్గొనడం జరిగింది. ఈ విధంగా తనకి భయం వేస్తుంది చాలు అంటే తనని అక్కడి నుంచి స్విమ్మింగ్ పూల్ నుంచి ఒడ్డుకు తీసుకురావడం జరిగింది. తను చాలు చేసిన వరకు చాలు అని చెప్పేసానని తనని తీసుకురావడం జరిగింది. ఈ స్విమ్మింగ్ పూల్ అయిపోగానే వెంటనే రెండో యాక్టివిటీ చేయాలన్నమాట. ఆ ట్యాగ్ ఉంది కదా మాకు, అది రెండో యాక్టివిటీ ఏంటంటే ఈ యొక్క గన్ తోటి ఆ యొక్క బాటిల్స్ని అయితే షూట్ చేయాలి. నాకు తెలియకపోతే అక్కడ ఉన్నటువంటి బాయ్ వచ్చి చెప్తున్నాడు, అన్న ఇక్కడ నుంచి మీరు పాయింట్ బ్లాక్లో చూసి ఆ యొక్క సీసాను పలగొట్టడం. అంటే ఇక మా కూతురు చూడండి, బ్లెస్సీ అంటుంది, ఈయన పలగొడతాడా, ఈయనంత చేయగలుగుతాడా అని, ఎంత నువ్వు పలగొట్టలేవులే అని చెప్పేసి అంటుంది. ఆమె అన్నట్టేనే ఒక్కటంటే ఒక్కటి కూడా పగలేదండి సీసా. 5 బుల్లెట్లు ఇచ్చాడు, 5 రాళ్ళు ఇచ్చాడు. 5 రాళ్ళల్లో ఒక్క రాయి కూడా తగలలేదు. ఎంతో ట్రై చేశాను. తనుండి ఏం కాదు బ్రదర్, మీరు ట్రై చేయండి అంటే, బ్లెస్సీ కూడా డాడీ మీరు ట్రై చేయండి, మీరు కొట్టగలుగుతారు, మీరు దాన్ని కొట్టగలుగుతారంటే, ఏం కొడతామనండి, మనం ఏమైనా పోలీసు వాళ్ళమా, లేకపోతే మనకేమైనా ట్రైనింగ్ ఉందా? ట్రైనింగ్ లేక అన్ని సైడ్కి పోయి ఆ బ్లాక్లో ఉన్నటువంటి ఆ కటన్కి అయితే తగులుతున్నాయి. ఇదొక యాక్టివిటీ. దాంట్లో ఆ ట్యాగ్ ఇస్తారు మనకి. ఆ ట్యాగ్లో ఆ రోజు రిసార్ట్లో ఇది 3వ యాక్టివిటీ అనమాట. ఇది ఆ బైక్ వేసుకొని హెల్మెట్ వేసుకొని, ఖచ్చితంగా వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ అడిగారు. నా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు, ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకున్నారు. సేఫ్టీ మాత్రం చాలా ఇంపార్టెంటు. వెనక బిలిస్ని కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేయడం అయితే జరిగింది. ఇలాంటి యాక్టివిటీసు బెంగళూరులో ఆ రిసార్ట్లో మనిషికి 200 అండి, మనిషికి 2000, సారీ, మనిషికి 2000, నలుగురు కలిపి 8000 ఆ రిసార్ట్లో విత్ ఫుడ్. మధ్యాహ్న కాల సమయంలో అన్లిమిటెడ్ ఫుడ్ అండి, ఎంత కావాలంటే అంత ఫుడ్ తినొచ్చు. అలాగే ఇలాంటి యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి. ఆ బెంగళూరులో బావగారు మా చెల్లి గారు మమ్మల్ని చాలా 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 బాగా చూసుకున్నారు. లాస్ట్ యాక్టివిటీస్ ఇది చేసుకొని మేము వాళ్ళ యొక్క రూమ్కి అయితే తిరిగి వెళ్ళడం జరిగింది. ఈ వీడియో చూసినందుకు మీకు చాలా వందనాలండి.